రెండాకులు పెట్టండి, రెండాకులు పెట్టండి, రెండాకుల మీద ఒక్క పెట్టండి. ఒక్కనా? యా. పట్టుకోండి, వెనకాల పట్టుకోండి. विष्णुरग्निः मम अन्तरिक्षगुरुकलवच्चनाहं विश्वे देवासोऽभिभोजनामे देवी शरवेरुणक्रोध विश्वे देवासयदेवयुग्मन् माहास्मै प्रजयामादनो धर्मारदामद्वदेशो वराजञ्जलिपुटेयाः पद्मरागायुताः यस्ताराघवमस्तके चलसत्कुन्दप्रसूनायुताः स्रस्तास्यामलकाय कान्तिगलिताया इन्द्रनीलायुताः मुक्तास्ता शुभदा भवन्तु भवतां नीलामवैवाहिकाः मुहूर्ते सावधान शुभलग्ने सावधान। श्री सीताराम कल्याण विवाह महोत्सव आह्वान शुभलग्न पत्रिका श्री मिथिलापुर वारी जनक महाराजु अयोध्य चक्रवर्ती అయినటువంటి దశరథ మహారాజు బావగారి దివ్య సభ సముఖమునకు వ్రాయు శుభలేఖార్థములు శ్రీమత్ సకల సద్గుణ సంపన్న రాజాధిరాజ రాజమార్తాండ మేరు నగధీర సాహస సౌందర్య ప్రతాప గాంభీర యశోభూషణ తేజో విరాజిత బృహస్పతి సమాన బుద్ధి కుశల సకల విద్యా పారంగత నియంతృత్వ ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి యశోలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి ప్రసాద లబ్ధ అష్టైశ్వర్య సుసంపన్నులు బహువిధానేక క్షేత్ర సస్యశ్యామల రామ సంపన్నులు నిరంతర మాతృ పితృ శుశ్రూష పరాయణులు సూర్యవంశ సంజాతులు దశదాన షోడశ మహాదాన పరాయణులు బ్రాహ్మణ ఆశీర్వాద గృహీత హృదయులు సకల దేవతారాధన పరాయణులు బ్రాహ్మణ పోషక దేవతా మందిర నిర్మాణ దక్షులు దీన జనోద్ధరణ దీక్షా కంకణ బద్ధులు సౌమ్య సౌజన్య సౌమనస్య సత్య సత్వర కార్యాచరణ ధర్యులు సుక్షత్రియ రఘువంశ యశోభూషిత విరాజితులు వాసిష్ఠ మహారాజు రాయు సాయంగల విన్నపములు. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సర చైత్ర శుక్ల నవమి అనగా శుక్రవారము 27/3/2026 నాడు పునర్వసు నక్షత్ర అభిజిత్ లగ్న శుభ లగ్నమునందు అనగా 11:50 మా కుమార్తెయగు సకల విద్యా వినయ సద్గుణ సంపన్నురాలు కాత్యాయని పూజా సకల ప్రకృతి స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి తత్వస్వరూపిణి చిచ్చక్తి స్వరూపిణి సకల లోక పావని అయినటువంటి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పాలకుడు అయినటువంటి శత్రు దుర్వేక్షుడు శివ ధనుర్భంగ కౌశలుడు అయినటువంటి చిరంజీవి శ్రీరామచంద్ర మూర్తికి ఇచ్చి సుందర పరిమళ కదలి అశ్వత్థ పత్రాలంకార సకల సుందర మనోహర నిర్మిత కళ్యాణ మండపమునందు దేవ గంధర్వ వాసిష్ఠ వామనాది పురోహితుల తోడను
వాణి హిరణ్య గర్భాది పార్వతీ పరమేశ్వరుల తోడను అష్ట వసువులు ఆదిత్యాది నవగ్రహాలు ఇంద్రాది అష్టదిక్పాలకులు కూడా కదిలిరాగా కశ్యప అత్రి జమదగ్ని గౌతమ మహర్షుల వంటి ఎన్నో మహర్షులు గంధర్వ నారద నాదములతో మహర్షుల చేత వేద మంత్రోచ్చారణములతో భృంగి నంది నారదాది గానములతో అనేకానేక ఋషి పుంగవులతోనూ కూడినటువంటి సభా మండపమునందు వివాహము జరిపించుటకు మా పెద్దలు కులగురువులు కూడా శుభముహూర్తాన్ని నిశ్చయించినారు. కావున ఏతత్ శుభముహూర్తములకు తమ సామంత రాజ బంధుమిత్ర వశిష్ఠ వామదేవాది పురోహిత దాసీదాస మందు అమ్మవారి దేవి అర్చన ఎటువంటి ఫలితాన్ని కలుగజేస్తున్నాయో కలో స్మరణాన్ముక్తి భగవంతుని చేరుకోమూర్తి నమశివాయ అనేటువంటి మంత్రాన్ని చేస్తారు శ్రీ మహావిష్ణువు వారు. అదేవిధంగా పరమశివుడైనటువంటి పరమాత్మ కూడా శ్రీరామ. అందుచేతన అందరికీ తెలిసిన విషయమే. కానీ కలియుగంలో హరిషడ్వర్గాలకి లోని మనిషి ఉంటాడు కాబట్టి ఎన్ని తెలిసినా కూడా మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు. అందుచేతన పదే సార్లు మహర్షులు ఋషులు కూడా ఎందుకయ్యా చెయ్యమని చెప్పారండి. ఏం చేయమన్నారండి? కర్మను చేయమని చెప్పారు. అందుచేతన మనం ఈ యొక్క సీతారామ కళ్యాణాన్ని చేసి చూసి తరిద్దాం అందరూ కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సిద్ధ్యర్థం శ్రీ సీతారామ కళ్యాణ దివ్య మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా ఒక్కసారి ఆ యొక్క రామచంద్ర దేవతను కలుసుకొని అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గృహే లక్ష్మీరాష్ట్రస్యాం క్షేతయామాసకం ప్రజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఫోటోలు ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ నుండి తీసుకోండి, పక్కన నుంచి అమ్మా. ఎవరైనా ముందు ఆరతి ఇవ్వండి. తెస్తున్నారు వచ్చింది. యువరాజుగా పట్టాభిషేకం చేస్తామని చెప్పేసి అనగా అప్పుడు లక్ష్మణుడు ఒప్పుకోలేదు. అన్నా మీ యొక్క ఎప్పుడు కూడా నీకు సేవ చేసే భాగ్యమే నాకు కావాలి, నాకు సేవ తప్ప నీ సేవ తప్ప నాకు ఎటువంటి అలాంటి దాంట్లో అలా చదువుతూ ఉండండి. నేను ఆపకేనప్పుడు అలా స్పిరిట్ చేసి కవర్లాతో చదువుతూ ఉండండి. మేము కదా మా తమలపాకండి. ఓం ఏకానాస్య మహిమా రోజ్యాయ చతుర్షః ఆలోహస్య పరాత్మః తమోపి సంయక్రామనో ఒక వీడియో తస్మాద్ధ్యాయాయత యాజో అభిపురుషః సజాతో కీర్తినా పశ్చాద్భో విమతోపరః తత్పురుషేణ విషయాః దేవాయజ్ఞవసంపద